హలో ఫరెవర్ ఫ్రెండ్స్! ఇది మా ఫ్యామిలీ డే ఔట్. మేము ఫ్యామిలీ డే ఔట్‌లో ఏం చేశామో చూసేయండి. రియల్లీ వి ఆల్ నీడ్ ఎ ఫ్యామిలీ డే ఇన్ ఎ బిజీ వరల్డ్ టు స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ అన్నమాట. డే ఔట్‌లో ఫస్ట్ మేము మూవీ ప్లాన్ చేసాము. మేము చాలా కష్టపడితే టికెట్స్ దొరికాయి. అది కూడా 'హనుమాన్' మూవీకి. భీమవరం ఏవిజేలో తీసుకున్నాము. అండ్ ఆల్సో వి హావ్ సమ్ షాపింగ్ ప్లాన్స్ ఆఫ్టర్ దట్. సో, అన్నీ అక్కడే ఉంటాయని అలా ప్లాన్ చేసాం. అందరం రెడీ అయ్యి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. ఎలాగోలాగా టైంకి రీచ్ అయిపోయాం. స్టార్ట్ నుంచి మిస్ అవ్వకూడదని. సో, ఇంక రావడంతోనే పైకి స్క్రీన్స్ దగ్గరికి వెళ్ళిపోయాము స్ట్రెయిట్‌గా. మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. మూవీ అయితే చాలా నచ్చింది అందరికీ. ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ అని చెప్పొచ్చు. మా ఖుషీకి కూడా నచ్చింది. అదైతే బ్రేక్ టైమ్‌లో మొత్తం ఆ సీట్ నుంచి ఈ సీట్‌కి అంతా తిరిగేసింది. మూవీ టికెట్స్ కన్నా బ్రేక్ టైమ్‌లో మేము చేసిన బిల్లే ఎక్కువైంది. లాస్ట్‌లో క్లైమాక్స్ అయితే అందరికీ గూస్ బంప్సే. టోటల్‌గా హీరో యాక్షన్, వీఎఫ్ఎక్స్, స్క్రీన్ ప్లే అంతా బావుంది. మూవీ మొత్తం మేము అరవడంతో పాటు ఖుషి కూడా అరిచేసింది. మూవీ అయిపోయాక కిందకి వచ్చి కింద జ్యువెలరీ ఉంటే చూసాం. ఇయర్ రింగ్స్ బావున్నాయి అక్కడ. ఇంకా తర్వాత కొన్ని గ్రూప్ పిక్స్ తీసుకొని బయటికి వచ్చేసాం. మల్టీప్లెక్స్ వెనకాలే ఉన్న విందులో లంచ్ చేయడానికి వెళ్ళాం. అక్కడ ఈ సంక్రాంతి థీమ్‌తో ఒక సెట్ వేశారు. చాలా బావుంది. సో, ఇంకా ఫుడ్‌కి వెయిటింగ్ ఉందని అక్కడ ఒక చిన్న ఫోటోషూట్ చేశాం. అలాగే మా ఖుషీకి తీసుకెళ్ళిన హోమ్ ఫుడ్ కూడా గ్యాప్‌లో పెట్టేసాం. చాలా వెయిటింగ్ తర్వాత మాకు టేబుల్ దొరికింది. ఇంకా అక్కడ వెజ్‌లో ఏమేం బావుంటాయో అడిగి స్టార్టర్స్‌లో పెరి పెరి పన్నీర్ అండ్ డ్రాగన్ బేబీ కార్న్ తీసుకున్నాం. మెయిన్స్‌లో మన ఫేవరెట్ కాజు బిర్యానీ తీసుకొని ఇంకా గులాబ్ జామ్ ఐస్ క్రీమ్‌తో లంచ్ ఫినిష్ చేసాం. ఆఫ్టర్ దట్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఖుషీకి అండ్ అక్కకి షేడ్స్ తీసుకున్నాం. మా ఖుషి అండ్ అక్క అలా క్యాట్ వాక్ చేశారు. మేము చూస్తూ ఉన్నాం. అక్కడ మా ఖుషి బాగా అల్లరి చేస్తోందని అమ్మ దాన్ని ఉష్ అల్లరి చేయకు అని చెప్పి చెప్తుంది. ఇంకా సెంట్రోలో అలా 2, 3 షాప్స్ తిరిగాం గానీ దానికి నచ్చిన షూస్ దొరకలేదు. కొన్నైతే దాని సైజ్ అయితే లేవు. దానికైతే షూసే కావాలి, వేరే ఏ మోడల్స్ వద్దని చెప్తుంది. నెక్స్ట్ మా లిటిల్ ప్రిన్సెస్‌కి డ్రెసెస్ షాపింగ్. అంటే మాకు కూడా అనుకోండి. మా ఖుషికి అప్పుడే చాయిసెస్ అది కావాలి, ఇదొద్దు అని చెప్పి. యాజ్ ఎ పార్ట్ ఈజీ బైలో కూడా వెతికాం. మా బుజ్జి ప్రిన్సెస్‌కి అక్కడ కూడా లేవు. ఇంకా సర్లే అని కుర్తీస్ అండ్ టాప్స్ ఏవో ఆఫర్‌లో ఉన్నాయంటే మేము చూసుకున్నాం. ట్రెండ్స్, జూడియో ఇలా స్టోర్స్‌లో అయితే ఏ స్టోర్‌కి వెళ్ళినా సేమ్ కలెక్షన్ ఉంటుంది. అలా కాకుండా ఈజీ బైలో అయితే ఎప్పటికప్పుడు కలెక్షన్ చేంజ్ చేస్తూ ఉంటారు వేరే వేరే స్టోర్స్‌లో. సో, ఇక్కడ ఈసారి ఏ స్టాక్ వచ్చింది చూడ్డానికి వచ్చాము. ఎస్పెషల్లీ కిడ్స్‌కి చాలా బావుంటాయి ఈజీ బైలో కలెక్షన్. ఆన్‌లైన్ షాపింగ్ అంటే మాకు కూడా ఇష్టమే. కానీ ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేస్తే ఆ మజానే వేరు. నానీస్ గ్యాంగ్ లీడర్‌లో లేడీస్ గ్యాంగ్ లాగా మేమందరం షాపింగ్‌లో చొరబడి అవి ఇవి అన్నీ కొనేస్తున్నాం. ఆఫ్టర్ దట్ మేమందరం కలిసి పైన ఫన్ జోన్‌కి వెళ్ళాము. అక్కడైతే ఖుషీకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అండ్ ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. ఖుషీకి కూడా అక్కడ ఫన్ జోన్‌లో చాలా నచ్చుతుందని చెప్పి తీసుకెళ్తున్నాము. మ్యాక్స్ అక్కడ ఉన్న రైడ్స్ అన్నీ ఎక్కేసింది.
ట్రైన్స్, బైక్స్ అలా ఎన్నో రైడ్స్ ఎక్కేసింది. అన్నీ చాలా ఎంజాయ్ చేసింది. లోకో పైలట్ అవ్వకుండానే మా ఖుషి అయితే ట్రైన్ డ్రైవ్ చేసేసింది. మన చిన్నప్పుడైతే ఇన్ని గేమ్స్ ఇవన్నీ ఉండేవి కాదు కదా! మనం అప్పుడు ఇండోర్ అండ్ ఔట్‌డోర్ గేమ్స్ ఏవేవో ఆడుకునేవాళ్ళం. ఈ కార్ డ్రైవింగ్ అయితే మా ఖుషికి చాలా ఫేవరెట్ అనమాట. అక్కడ 3 రౌండ్స్‌కి రూ. 100 చార్జ్ చేశారు. అంటే 2 టైమ్స్ 6 రౌండ్స్ వేసింది. ఆ 6 రౌండ్స్‌లో కూడా అన్ని టైప్స్ ఆఫ్ కార్స్ చేంజ్ చేసి మరీ వాడేసింది. అలానే వాళ్ళు పాపం ఒక ఎక్స్‌ట్రా రౌండ్ కూడా వేశారు కాంప్లిమెంటరీగా. అది కార్‌లో డ్రైవ్ చేసినంత సేపు అదే డ్రైవ్ చేశాననుకుంటోంది. కానీ అది రిమోట్ ఆపరేటెడ్ అని తెలీదు పాపం దానికి. నెక్స్ట్ నా ఇద్దరు సిస్టర్స్ ఈ 90 మూవీ ఎక్స్‌పీరియన్స్ చేశారు. నేను ఆల్రెడీ ముందు ఎక్స్‌పీరియన్స్ చేశానని నేను ఈసారి ఎక్కలేదు. మా ఖుషి కింద నుంచి వాళ్ళని ఎంకరేజ్ చేసింది. దానిలో జంగిల్, హారర్, రోలర్ కోస్టర్, అడ్వెంచర్ ఇలా చాలా థీమ్స్ ఉన్నాయి. వాళ్ళు రోలర్ కోస్టర్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ సమ్ రిలాక్సేషన్ టైమ్ ఫర్ అవర్ మదర్స్. రోజు పనులు చేస్తూ ఉండే వాళ్ళకి ఈ మసాజ్ చైర్ బాగా నచ్చింది. సో, నెక్స్ట్ ఇంకెప్పుడు వెళ్ళినా వాళ్ళకి మసాజ్ చైర్ కంపల్సరీ. నెక్స్ట్ మేము అక్కడి నుంచి మా ఓళ్ళమ్మ టెంపుల్ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళాము. ఈసారి సెట్టింగ్స్, లైటింగ్స్ అంతా చాలా బాగున్నాయి. స్టోర్స్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. వీకెండ్ అని చాలామందే వచ్చారు. మేము చూడడంతో పాటు మీకు కూడా అమ్మవారి దర్శనం చేయిస్తున్నాం, చూసేయండి. చూసారు కదా ఎంత రష్‌గా ఉందో. అందుకని మేము లోపలికి వెళ్ళకుండా బయట నుంచే కొంచెం డిస్టెన్స్‌లో దర్శనం చేసుకొని బయటకి వచ్చేసాం. లేట్ అయిపోతుందని. ఇది మా మమ్మీ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉన్న షాపు. వాళ్ళ ఫాదర్స్ నుంచి పెడుతున్నారు. సో, వాళ్ళ షాప్‌లో కొనడం ఎవ్రీ ఇయర్ మాకు ఆనవాయితీ అయిపోయింది. వీళ్ళ దగ్గర ఖర్జూరం, జీళ్ళు, పీచు మిఠాయి, మామిడి తాండ్ర అన్నీ తీసుకున్నాం. తెలిసిన వాళ్ళు కావడంతో వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడుతున్నారు మమ్మీ వాళ్ళు. ఇక్కడ మళ్ళీ ఖుషీకి స్పెక్స్ తీసుకుంటున్నాం. ఎందుకంటే మాల్‌లో తీసుకున్నవి క్వాలిటీగా ఉంటుందని అనుకుంటే, దాన్ని కూడా మా భవిష్య విరగ్గొట్టేసింది. అది కూడా మాల్ నుంచి ఇక్కడికి వచ్చే గ్యాప్‌లోనే. ఇక్కడ మా అమ్మ ఫ్లవర్ వేజెస్ బాగున్నాయని ఇంట్లోకి తీసుకుందామని చూస్తుంది. ఈసారి కలెక్షన్ కూడా చాలా బాగుందక్కడ. అండ్ అవర్ ఫేవరెట్ కాటన్ క్యాండీ. ఇది తినడం కన్నా మేకింగ్ చూస్తేనే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వింటర్‌లో ఈవినింగ్ చలిగా ఉంటుందని ఖుషీకి ఇయర్ కఫ్స్ తీసుకున్నాం. అండ్ అలాగే మా మమ్మీ, అక్క వాళ్ళు కొన్ని బ్యాంగిల్స్ కూడా తీసుకున్నారు. అక్కడ ఒక ముసలావిడ అమ్ముతున్నారని చెప్పి. అండ్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్.
లంచ్ అన్నీ తీసుకున్నాక బై వాక్ ఎగ్జిబిషన్‌కి స్టార్ట్ అయ్యాం. తక్కువ డిస్టెన్సే. అలానే ట్రాఫిక్ జామ్ కూడా ఉందని నడిచి వెళ్ళిపోయాం. ఈసారి అండర్ వాటర్ టనెల్ ఎగ్జిబిషన్ పెట్టారు. ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. బయట ఈ వాలే చాలా అట్రాక్టివ్‌గా ఉంది. ఇంకా టికెట్స్ తీసేసుకున్నాం. పర్ హెడ్ ₹100 పడింది. మా హాఫ్ టికెట్‌కైతే ఫ్రీ. ఇక్కడ కూడా చాలా జనమే ఉన్నారు. అలా షార్క్ నోట్లోంచి లోపలికి వెళ్ళిపోతుంటే కలర్ ఫిషెస్ అండ్ ఈ కలర్ లైట్స్ తోటి టనెల్ కనిపించింది. చాలా బావుంది. మా ఖుషికైతే ఇంట్లో కూడా 2 పెట్ ఫిషెస్ ఉన్నాయి. సో, దానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా చూసింది. చిన్న ఫిషెస్సే కాకుండా పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి. మేము షార్క్ ఉంటుందేమో అని ఎక్స్‌పెక్ట్ చేసాము. కానీ అక్కడ లేదు. సో, లిటిల్ డిసప్పాయింట్‌మెంట్. ఎందుకంటే మా ఖుషీకి 'బేబీ షార్క్' సాంగ్ అంటే చాలా ఇష్టం. ఆ సాంగ్ ఎప్పుడు టీవీలో ఉంటూ ఉండేసరికి దానికి షార్క్ చూడాలి అనిపించింది. షార్క్ లేదా అని అన్నీ వెతికేసింది. సో, అలా లోపలికి వెళ్తుండే కొద్దీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ కనిపించాయి. అన్నీ చూస్తూ వెళ్ళిపోయాం. అలా ఫిషెస్ చూస్తూ లోపలికి ఇన్ అయ్యాక షాపింగ్ మళ్ళీ షురు. అందరూ షాపింగ్‌లో బిజీగా ఉంటే నేను, మా ఖుషి మాత్రం అక్కడ సాంగ్స్‌కి వైబ్ చేస్తున్నాం. అన్ని ఎగ్జిబిషన్స్ లాగానే ఇక్కడ కూడా చాలా గేమ్స్ ఉన్నాయి. చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో, ఇలాంటి ప్లేసెస్‌కి ఫ్యామిలీ మొత్తంతో వెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. మాకు రైడ్స్ అన్నీ రొటీన్‌గా అనిపించి ఇంకేమీ ట్రై చేయలేదు. మీరు ఎగ్జిబిషన్‌కి వెళ్తే మీకు ఏ రైడ్ అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ చేసేయండి. బట్ కొన్ని గేమ్స్ అయితే ఆడాము. ఈ 6 బాల్స్ గేమ్ మాత్రం కంపల్సరీ. ఏదో ఒక గిఫ్ట్ వస్తుంది కదా మరి. తర్వాత వి హాడ్ సమ్ చాక్లేట్ ఫౌంటైన్ కేక్. యమ్మీ. అలా వి స్పెండ్ సమ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ ఎస్పెషల్లీ అవర్ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ భవిష్య. మాకు ఈ రోజైతే చాలా నచ్చింది అండ్ మెమరబుల్ కూడా. చాలా డేస్ తర్వాత ఒక మంచి ఫ్యామిలీ టైం దొరికింది. మీరు కూడా టైం తీసుకొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. బాయ్ ఫర్ నౌ. సబ్స్క్రైబ్ టు ఫోరెవర్.